వెల్కమ్ టు PM9 న్యూస్. నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని మీటింగ్ హాల్లో సాంప్రదాయబద్ధంగా చంద్రబాబు ఆదేశాల మేరకు ఉగాది పండుగ జరిగింది. ఈ సందర్భంగా రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన జిల్లా కలెక్టర్ మరియు సిబ్బందిని అభినందించారు. నంద్యాల జిల్లాలోని వనరులు అన్నీ ఉన్నాయి కాబట్టి అభివృద్ధి పదంలో నడవాలని, ఈ విశ్వావసు నామ సంవత్సరంలో ఆ భగవంతుని ఆశీర్వాదం కావాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నట్లు బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ శాఖ మంత్రి NMD ఫరూక్తో పాటు నంద్యాల జిల్లా యంత్రాంగం మరియు ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అందరికీ కూడా ఈ యొక్క విశ్వావసు నామ నూతన సంవత్సర శుభాకాంక్షలు మంత్రులు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి వచ్చేటువంటి ఈ యొక్క కార్యక్రమం చెప్పినటువంటి జిల్లా కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, ఇక్కడ పైన వేదిక మీదటువంటి అధికారులకు, అదేవిధంగా నంద్యాల జిల్లా నుంచి వచ్చినటువంటి అధికారులకు, వారి యొక్క ఫ్యామిలీస్ కు, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, పత్రికా విలేకరులకు అందరికీ కూడా మరొకసారి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు కొత్తగా ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి కార్యక్రమాన్ని మన సాంప్రదాయ ప్రకారము, తెలుగువారి సాంప్రదాయాల ప్రకారం కూడా నిర్వహించుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలు ఇవ్వడంతో ఈరోజు ఇదొక ప్రభుత్వ కార్యక్రమం కింద చేపట్టడం జరిగింది. దాదాపుగా 2 గంటలకు ఆ వస్తా ఉంది, 10 గంటలకు మొదలుపెట్టి. చాలా మంది మనం ఇళ్లలో పండగ చేసుకుంటే అక్కడ ఉండాలను, ఈ యొక్క స్టేడియం ఆడిటోరియంలో కూడా మామూలుగా ఇంట్లో చేసుకుంటే కుటుంబ సభ్యులమే చేసుకుంటాము. ఇది నంద్యాల జిల్లా అంతా ఇక్కడ చేసుకుని మనం అందరం కూడా కుటుంబ సభ్యులం అనే యొక్క ఏర్పాటు చేసినారు. కాబట్టి కలెక్టర్ గారు మీరందరినీ కలిపారమ్మా, ఆ ఘనత మీకే దక్కుతుంది. ఇంతమంది అధికారులు వేదిక మీదకి తీసుకురావాలి ఉగాది పండుగ మొదలుంటే చాలా గొప్పతనం మీది. అదేవిధంగా రాష్ట్రంలో మనకున్న పరిస్థితులు ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ అటు సంక్షేమం ఇటు అభివృద్ధి రెండు నడవాలని ఆ భగవంతుని ప్రార్థిస్తా ఉన్నాం. మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా నిరంతరము ఈ రోజు శ్రమిస్తూ అటు జిల్లా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, ఇక్కడ ఉండేటువంటి అధికారులు మీరందరూ మనమందరం కలుస్తేనే ఈ యొక్క జిల్లా అభివృద్ధి చెందాలి. అందరి సహాయ సహకారాలు కావాలి, మీ ఆశీస్సులు ఉండాలి. ప్రతి ఒక్కరి ఆశీస్సులు, అందరం కష్టపడి పని చేస్తేనే ఇదంతా కూడా జిల్లా అభివృద్ధి చెందుతుంది. ఇందాకే అన్నారు పాడి పంటలు కానీ, ఎందుకంటే అన్ని సమృద్ధిగా ఉన్నాయి, మనకు అన్ని సమృద్ధిగా ఉన్నాయి. కాలం కూడా కలిసి వస్తా ఉంది. ఇప్పుడిప్పుడే అన్ని పంటలు కూడా అందరికీ అన్ని రకాలుగా కూడా నంద్యాల జిల్లాకు, ఎందుకంటే మనకు నేను సోర్స్ ఎవరికి లేవు కాబట్టి అభివృద్ధి ఈ యొక్క అన్ని ఉన్నాయి కాబట్టి మనం అభివృద్ధిని కూడా అందరం కలిసి ముందుకు తీసుకెళ్దాము. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా శ్రీ పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో, కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో తీసుకుని వెళ్తామని మీ అందరి సహాయ సహకారాలు ఉంటాయని ఈ కార్యక్రమానికి ఇచ్చేసి మీకు అందరికీ మరొకసారి, ముఖ్యంగా చిన్నారులు బ్రహ్మాండంగా చేశారు. వాళ్ళు భవిష్యత్తులో వారికి ఇంకా భవిష్యత్తులో ఇంకా పైకి రావాలని ఆ చిన్నారుని మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తూ మీకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. మరీ ముఖ్యంగా నంద్యాల జిల్లా మొదటిసారి జరుపుకుంటున్నటువంటి రోజు ప్రత్యేకత ఉన్నది. మరి పంచాంగ శ్రవణాన్ని అందించడం కోసం ఆహ్వానిస్తూ ఉన్నాం శ్రీ ఎస్ ప్రవీణ్ కుమార్ శర్మ గారు. వేప పువ్వు, బెల్లము, మామిడి ముక్కలు, కొత్త చింతపండు, మిరియములు, సైంధవ లవణము వీటన్నిటినీ లేదా రుద్రాభిషేకము చేయుట, విష్ణు సంబంధిత ఆలయ సందర్శనము చేయడం వలన శుభ ఫలితాలు. కర్కాటక రాశి పునర్వసు 4 పాదాలు కర్కాటక రాశి కిందికి వస్తాయి. ఈ రాశి రాశిఫలి సంబంధించిన అక్షరాలు మళ్ళీ చెప్తాను. హీ హూ హే. కర్కాటక రాశి తర్వాత డాక్టర్ గంగుల నాగరాజు గారు ఉగాది వసంత గానమా అనేటువంటి డిఓ జనార్దన్ సార్, ప్లీజ్ సార్. ఒకట సురేష్ అన్న అంటే జనార్దన్ సార్కి ఎనలేని అభిమానం. డిఓ గారు ఇవన్నీ కూడా ప్రోత్సహిస్తూ మేడం గారి యొక్క ఆదేశాల మేరకు కార్యక్రమాలు తీసుకుని వచ్చిస్తున్నారు. డిఆర్ఓ గారు, ఆర్డీఓ గారు, సిబ్బంది, జిల్లా అధికారులందరూ కూడా దయచేసి విజయవంతంగా నిర్వహించుకోవడంలో జిల్లా యంత్రాంగం అంతా కూడా కదిలి వచ్చినటువంటి దృశ్యం. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, నంద్యాల జిల్లా ఏర్పడిన తర్వాత మొట్టమొదటిగా సాంప్రదాయబద్ధంగా కూడా ఈరోజు
ఉగాది యొక్క సంబంధించినటువంటి ఉత్సవాలు చేసుకుంటా ఉన్నాం. గతంలో ఇదంతా కూడా మరుగున పడిపోయి 5 సంవత్సరాల కాలంలో ఎవరు కూడా ఈ ఉత్సవాలను ఎప్పుడు కూడా నిర్వహించలేదు. అయినా మా యొక్క గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే తెలుగు సాంప్రదాయం ఉందో ఆ సాంప్రదాయాల ప్రకారం అందరినీ కుటుంబాలను, ఈ యొక్క అధికారులను, ప్రేక్షకులను, ప్రజలను అందరినీ ఒక చోటకు చేర్చి ఈ సాంప్రదాయాలు ఎప్పుడు కూడా మరుగున పడవద్దు అనేటువంటి ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించి ఈరోజు చిన్నారుల డ్యాన్సులు అయితేనేమి, తర్వాత సంగీతాలు అయితేనేమి అందరినీ ఆదరించుకోవడం, ఒకరిని ఒకరు గౌరవించుకోవడం. ఇంకొకటి ముఖ్యంగా ఏంటంటే ఇంతమంది కుటుంబ సభ్యుల మధ్యన ఈరోజు నేను గడపడం నాకు చాలా సంతోషంగా ఉంది. రేపు రాబోయే కాలంలో కూడా రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందాలి. ఈ ఉగాది పండుగ రోజు కూడా భగవంతుని ప్రార్థిస్తున్నాము. మా జిల్లాతో పాటు రాష్ట్రం అంతా కూడా బాగు చేసుకొని మళ్ళీ ఈరోజు సంక్షేమము, అభివృద్ధి రెండూ జరుగుతూ అందరం కూడా సుఖ సంతోషాలతో ప్రజలందరూ ఉండాలని చెప్పి భగవంతుని కోరుకుంటా ఉన్నాం.